సామెతలు 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, సొలొమోను, మహాజ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెతల్లో నుండి ఈ మాట ఏమంటున్నాడు? యెహోవా నామము బలమైన దుర్గము. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎంతో విచిత్రం కదా. ఈ లోకంలో ఎన్నో దుర్గాలు, ఎన్నో కోటలు, ఎన్నో భద్రత కొరకు కట్టుకున్నప్పటికీ అవన్నీ కొన్ని దినాలు ఉన్నాయి, కూలిపోయినాయి. కొంతమంది శత్రువులు గులగొట్టినారు, కొన్ని వాతావరణాన్ని బట్టి అవే కూలిపోయినాయి. కానీ యెహోవా నామము బలమైన దుర్గము అనే విషయము ఎవరు ఎరుగుతారు? నీతిమంతులు మాత్రమే ఎరుగుతారు. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారికి మాత్రమే ఆ యొక్క విషయం తెలుస్తుంది. లోకంలో చాలా మందికి తెలియని విషయము యెహోవా నామము బలమైన దుర్గం అని. అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభులోనికి, ఎవరైతే యేసుక్రీస్తు మార్గంలోనికి వస్తారో, ప్రభువులోనికి వస్తారో, మారు మనసు పశ్చాత్తాపడి యేసుక్రీస్తు శిలువ రక్తంతో కడగబడిన అనుభవంలోనికి వస్తారో వారికి ఆయన ఎట్లుంటాడంటే బలమైన దుర్గము ఉంటాడు. అంటే ఈ బలమైన దుర్గం అనేది ఏం చూపిస్తుంది అంటే భద్రతను చూపిస్తుంది. ఎట్లాంటి పరిస్థితులు రాని, ఎట్లాంటి కష్టాలు రాని, ఎట్లాంటి విపత్తులు రాని, ఎంత బలమైన దాడి చేయని యెహోవా నామమును దాటి ఎవడూ రాలేడు. ఈ విషయం మనం ఎరగాల. ఇదెంతో ఆదరణకరమైన మాట. అయితే ఇందులో ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా ఉండనిక లేదు. మరి ఈ యెహోవా నామము బలమైన దుర్గమే, కానీ అందులో ఎట్లంటే అట్లా ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు రానిక లేదు. అందులో ఏముంది? నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును. నీతిమంతుడైనటోడు అంటే యేసుక్రీస్తు రక్తం వలన కడగబడినోడు మాత్రమే. యేసు ప్రభు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా, నీతిమంతులుగా తీరుస్తుంది. ఆ నీతిగా తీర్చబడ్డాడు, ఆ పవిత్రుడుగా అయినోడు మాత్రమే పరిగెత్తుతాడంట. ఈ లోకంలో చాలా విషయాల్లో మనం ఎట్లున్నామంటే ప్రభు పనికి పరిగెత్తేది లేదు, దేవుని మందిరానికి పరిగెత్తేది లేదు, దేవుని యొక్క కార్యకలాపాల్లో మనము చురుకుగా లేము. ఎక్కడంటే పడిపోయి ఉన్నాం. మనం పని పడేసినాం, మనం పడిపోయినాం. ఇక్కడ ఏమంటున్నాడు? నీతిమంతుడు పరిగెత్తి ఆ దుర్గంలో ఎట్లుంటాడు? సురక్షితంగా ఉంటాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనం ఎంతవరకు ప్రభు పని కొరకు పరిగెడుతున్నాం, ప్రభు యొక్క చిత్తం చేయడానికి పరిగెడుతున్నాం, ప్రభు యొక్క కార్యకలాపాలలో మనం నిమగ్నమై ఉండడానికి పరిగెడుతున్నాం. మనం చూసుకోవాలి. దేవుని సన్నిధిలో కనబడడానికి మనం పరిగెత్తున్నామా? చాలాసార్లు ఎట్లా అంటే మందిరానికి ఎప్పుడు పోతే ఎవరేం అడిగేది ఉంది? మనకు నచ్చినప్పుడు పోతాం. ఈ వైఖరిలో, ఈ నిర్లక్ష్య వైఖరిలో, ఈ ధోరణిలో మనం చాలా దినాలుగా నడుస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ దినము మనల్ని మనం సరి చేసుకుందాం. మనము ఎందుకు అనేక సమస్యల్లో కొట్టబడుతున్నామంటే ఈ బలమైన దుర్గమైన యేసుక్రీస్తు ప్రభులోనికి, యెహోవాలోనికి మనం రాకుండా అక్కడనే బయట నిదానంగా వస్తున్నాం. ఆయన దగ్గరికి రావాలంటే పరిగెత్తుకొని రావాలి. పరిగెత్తుకొని వస్తే ఆయనలో సురక్షితంగా ఉంటాం. అంటే బయట ఎప్పుడు ప్రమాదం వస్తుందో తెలియదు, మన జీవితం ఎన్ని అడుగులకు ముగించబడుతుందో తెలియదు. కాబట్టి మన ఆయుసుండగా, వయసుండగా, మనకు సమయం ఉండగా పరిగెత్తాలి, ప్రభు దగ్గరికి పరిగెత్తాలి. ప్రభు దగ్గరికి పరిగెత్తినప్పుడు మాత్రమే ఆయన మనకు బలమైన దుర్గంగా ఉంటాడు. నీ దినం ఎప్పుడు ముగియబడుతుందో తెలియదు. కాబట్టి నీవు నీతిగా మారిన తర్వాత పరిగెత్తాలి, నీతిగా మారకపోతే మారాలి, నీతిగా మారితే పరిగెత్తాలి. అప్పుడు మాత్రమే సురక్షితమైన స్థలము యేసుక్రీస్తు ప్రభు బలిష్టమైన చేతుల్లో, ఆయన కోటగా, ఆయన మనకు శైలంగా, ఆయన మనకు ఆధారంగా ఉంటాడు. అటు రీతిగా మనం ఉండినట్లు ప్రభు మనకు సాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఈ దినం మాకు ఇచ్చిన మంచి వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. మాకు బలమైన కోటగా, దుర్గంగా నువ్వు ఉన్నావు. మేము ఈ లోకంను విడిచిపెట్టి అవిధేయతను, అనీతి ఇడిచిపెట్టుకొని నీతిగా మారి పరిగెత్తుకొని నీ యొక్క సన్నిధిలో కనబడడానికి సిద్ధపడ్డ కృపనీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి బాగా